డెవలప్మెంట్ చేయాలనగానే మన రాష్ట్రంలో భూముల సేకరణ ప్రారంభమవుతుంది. భూములు సేకరించేప్పుడు ఇంటికో ఉద్యోగం అంటారు, ఎకరానికి కొంత ముట్ట చెబుతాం అంటారు. తీరా భూములు కాస్త ప్రభుత్వం చేతిలో పడగానే ఉద్యోగం ఉండదు, గవర్నమెంట్ ఇస్తానన్న డబ్బులు కూడా రావు. ఉన్న పొలం అమ్ముకొని రోడ్డున పడుతున్నారు రైతన్నలు. మరి గుజరాత్ ప్రజలు అలా కాదు, ప్రభుత్వానికి భూములిచ్చి కోటీశ్వరులయ్యారు. ఈ ఊరి పేరు కోరాజ్. గుజరాత్ లో చిన్న కుగ్రామం. 17 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే కానీ సిటీ రాదు. గ్రామం మొత్తం జనాభా 6000. కానీ ఇక్కడ భూములున్నోళ్లంతా కోటీశ్వరులే. గుజరాత్ ప్రభుత్వం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కు కొన్నాళ్లుగా పెద్దపీట వేస్తోంది. దీనికోసం కోరాజ్ గ్రామ ప్రజల దగ్గర భూములు సేకరించింది. ఇంతవరకు అన్ని రాష్ట్రాల్లోనూ జరిగేదే కానీ రైతుల నుంచి సేకరిస్తున్న భూములను గుజరాత్ ప్రభుత్వం ఎక్కువ మొత్తానికి కొనుగోలు చేస్తోంది. ఎకరానికి 3 కోట్ల రూపాయల చొప్పున కొనుగోలు చేయడమే కాదు, భూములు అమ్ముకున్న రైతులకు జీవనాధారం కల్పిస్తోంది. భూములు అమ్ముకున్నా రోడ్డున పడకుండా ఇతర వ్యాపారాలు చేసుకోవడానికి అవసరమైన ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తోంది. ఇలా గుజరాత్ ప్రభుత్వానికి భూములమ్మిన ఓ టీచర్ ఆనందానికి అవధుల్లేవనుకోండి. తన 2 ఎకరాల భూమిని గుజరాత్ ప్రభుత్వానికి అమ్మితే స్పాట్ లో తనకు 8 కోట్లొచ్చాయట. ఆ డబ్బుతో కొత్త బంగ్లా, కారు కొనుక్కున్నాడట. మరి మన రాష్ట్రంలో రైతన్న ఏళ్లు గడిచినా వారి భూములమ్మిన డబ్బుల కోసం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాలి. రావలసిన దానికంటే తక్కువొచ్చినా సరే అదే మహాప్రసాదంగా స్వీకరించక తప్పదు. ఇప్పుడు చెప్పండి, గుజరాత్ కు మన రాష్ట్రానికి, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందా లేదా?